ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 12వ అధ్యాయము. సుమంతుడు అయోధ్యకు తిరిగి వచ్చి రాముడు సీతాలక్ష్మణ సహితుడై గంగను దాటి అరణ్యాలకు వెళ్ళిపోయాడని చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముడు ఎలా ఉన్నాడని అడగగా సుమంతుడు ఇలా చెప్పాడు. రాముడు మీకు నమస్కారాలు చెప్పమన్నాడు. కౌసల్యను జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కౌసల్య సుమిత్ర కైకేయుల యందు తనకెలాంటి భేదభావం లేదన్నాడు. భరతుడిని కుశలమడిగాడు అని చెప్పాడు. ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడేమన్నాడు అని అడిగాడు. అప్పుడు సుమంతుడు లక్ష్మణుడు పడవెక్కుతూ మా తండ్రి కామానికి లొంగిపోయి సకల గుణాభిరాముడిని రాజ్యం నుంచి బయటికి పంపించాడు. అందుకని ఆయనను తండ్రిగా నేను అంగీకరించటం లేదు. ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు. నాకు తండ్రి కానీ, తల్లి కానీ, గురువు కానీ, దైవం కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఎవరైనా అంటే నాకు రాముడే. ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పు అన్నాడు. మరి సీతమ్మ ఏమందని దశరథుడు అడగగా సీతమ్మ పడవెక్కుతూ నా వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది అన్నాడు. అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంతుడు గ్రహించాడు. రాజును ఓదారుద్దామని సుమంతుడు ఇలా అన్నాడు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ ఆ వనాలను ఉపవనాలను అన్నిటినీ చూస్తుంది. సీతమ్మ అరణ్యంలో నడిచి వెళుతుంటే హంసలు కూడా ఆమెలాగా నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే అప్పటిదాకా తమ నడకలను చూసి అందరూ హంసనడక అంటుంటే ఆనందపడేవి. కానీ సీతమ్మ అరణ్యానికి వచ్చాక హంసలన్నీ నడకలు మానేసి ఒక మూల కూర్చున్నాయట. మీరెందుకు నడవటం లేదని ఎవరన్నా అడిగితే మాకన్నా అందంగా నడిచే ఆమె కొత్తగా అరణ్యానికి వచ్చింది. ఆమె నడక ముందు మా నడక ఏపాటిది అని నడవటం మానేసి ఒక మూలన కూర్చున్నాయట. అలా నడిచిందయ్యా సీతమ్మ అన్నాడు సుమంతుడు. అప్పుడు కౌసల్య ఒక స్త్రీ భర్త చేత, కొడుకు చేత, జ్ఞాతుల చేత రక్షింపబడాలి. భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు. నాకు ఉన్న ఒకే ఒక్క కొడుకుని నా దగ్గర లేకుండా చేసేశావు. నాకు జ్ఞాతి అన్నవాడెవరూ దగ్గరలో లేరు. నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకు దూరమయ్యాను. కాబట్టి నేను దిక్కులేని చావైనా చస్తాను, లేకపోతే రాముడి దగ్గరకైనా వెళతాను. ఇక నేను నీ ముఖం చూడను, నీ దగ్గర ఉండను అంది. కౌసల్య మాటలు విన్న దశరథుడు కుంగిపోయి ఇలా అన్నాడు. నేను చాలా దౌర్భాగ్యుడను, ఎందుకో పనికిరాని వాడను. నేను ధర్మాత్ముడిని అని కానీ, మిమ్మల్ని సరిగా చూశానని కానీ ఎప్పుడూ అనను. నా కంటికి నిద్ర రావటం లేదు, నోటికి తిండి సహించటం లేదు. నేనెంత బెంగ పెట్టుకున్నానో నీకేం తెలుసు? ఓదారుస్తావనే నీ దగ్గరికి వచ్చాను. పరమసాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్నిలా పొడి చేస్తే నేను కూడా ఈ క్షణంలో ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. నువ్వు ఇలా మాట్లాడటం మానవా? నీ కాళ్ళు పట్టుకుంటాను అని నమస్కారం చేశాడు. కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన రెండు చేతులు తన తల మీద పెట్టుకొని, మహాధర్మాత్ముడైన భర్త భార్య దగ్గర ఇలా రెండు చేతులు పెట్టి నిన్ను బ్రతిమిలాడుతున్నాను అన్నాడంటే ఆ స్త్రీ జీవితంలో అలాంటి దుర్దినం ఇంక వేరొకటి ఉండదు. కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను, నన్ను క్షమించు అని ఆయన కాళ్ళ మీద పడిపోయింది. తరువాత కౌసల్యాదేవి దశరథుడిని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడు ఆయన కౌసల్య కౌసల్య అని కలవరించగా కౌసల్య సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నారు. అప్పుడు దశరథుడు కౌసల్యతో నేనెందుకింత బాధపడుతున్నానో నాకిప్పుడు అర్థమైంది. పక్కన కూర్చున్న కౌసల్యతో దశరథుడు నేనెందుకింత బాధపడుతున్నానో నాకిప్పుడు అర్థమైంది. నాకు ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలి అనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమంతా తడిగా ఉంది. క్రూరమృగాలు తప్పకుండా నీళ్లు తాగటానికి బయటికి వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనసుకు బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగమో వచ్చినట్లు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా గుడగుడా శబ్దం వినిపించింది. అప్పటికింకా చీకటిగానే ఉంది. ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేది విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణప్రయోగం చేయాలనుకొని చీకట్లో బాణప్రయోగం చేశాను. ఏనుగు యొక్క గీంకారం వినిపిస్తుంది అనుకున్నాను. కానీ నాకు మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళేసరికి నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక మునికుమారుడు నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళగా అతడు నేను మునికుమారుడను, తపస్సు చేసుకుంటూ తల్లిదండ్రులను పోషించుకుంటున్నాను. అలాంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగనుకొని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలింది అని భయపడుతూ నిలబడ్డాను.